దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటువైపు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు, ఉదాహరణకు పిఠాపురమే తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా తాగునీటి సౌకర్యాలు. దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దానికి. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది పట్ల ఇవ్వకపోవడం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఈ ఫండ్ రైజింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటిని కొంచెం డీటెయిల్గా చేసుకుని దీనికి ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక 45 గంటల్లో కలెక్టర్ షణ్ముగం గారిని మాకు నివేదిక ఇస్తుంది. మీరు టేక్ ఇట్ ఫార్వర్డ్ టు క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జలజీవాలని కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని మీద బలమైన ప్రజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేశాం. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడకి కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్లో ఎకో టూరిజం సంబంధించి లేదంటే సెంట్రల్ మనకి జలజీవన్ మిషన్లో రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని వారిని కూడా ఈ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో ఆయన ఎప్పుడు రాజధానికి వెళ్ళినా మనకి దేశ రాజధానికి ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా పొల్యూషన్కి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడానికి స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలకు కమిట్ అయ్యాం. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం. ప్రతిసారి ఈ వాతావరణం వేడికిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడికిపోతుంది. దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి. మనకేం కాదు అనుకున్నాం. కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం దాని నిదర్శనం. ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, భూమిని తీసేసుకుంటాం, ఏం చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు చేసిన ఆ ఇల్లు ఉండట్లేదు, ముందుకు వచ్చేస్తా ఉంది. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి ఈ క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. అలాగే హోప్ ఐలాండ్లో కూడా అదే చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తీసుకున్నాం. సో దాంట్లో భాగంగా మేము ఏం కోరుకున్నాం అంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం. రైట్ ఫ్రమ్ అది ఇది ఇబ్బంది పెట్టడానికో పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. అది రాత్రికి రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ లా, ఇట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్స్ టు ఇండస్ట్రీస్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. గ్లోబల్ ఎమిషన్స్కి మనం ఎంత ఇంపాక్ట్, మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, సో దీన్ని ఎలా చేయాలనేది మేము ఎవరో భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే ఈ రివ్యూ జరిగింది. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించాలి లేదనేది కూడా మనకి తెలియజేసి దానికి ఒక నివేదిక ఇవ్వమని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాం.
అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది.